శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము ఆ, ఇది హారతుల్లోని నమస్కారాష్టకం గురించి తెలుసుకుందామండి. అంతకు ముందు కూడా హారతులు చేశాను యూట్యూబ్లో. ఇప్పుడు ఎందుకో బాబా గారి సంకల్పంతో నమస్కారాష్టకానికి ఒక్కొక్క శ్లోకానికి భావార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత కూడా కథమై కూడా తెలుసుకుందాం. ఈవేళ నమస్కార అష్టకంలో ఫస్ట్ శ్లోకం తీసుకుందామండి. అనంతాతులాతే కసేస్తవావే అనంతాతులాతే కసేరే నమావే అనంతముఖాచ శేషగాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా. దీనికి మనము అర్థాన్ని తెలుసుకుందాం. ఓ అనంతుడు, నిన్నెట్లు స్తుతించవలెను? నువ్వు పరబ్రహ్మస్వరూపుడివి, అనంతుడివి. నీకెట్లు నమస్కరించవలెను? నిన్ను ఎట్లు స్తుతించవలెను, ఎట్లు నమస్కరించవలెను? నిన్ను స్తుతించుటకు శేషునికే ముఖములు చాలలేదు. అబ్బాబ్బా, చూడండి దాంట్లోని అర్థము అనంతాతులాతే కసేరే స్తభావి అనంతాతులాతే కసేరే నమ. ఓ అనంత, నిన్నెట్లు స్తుతించవలెను, నీకెట్లు నమస్కరించవలెను? మరి మన సద్గురు సాయినాథ్ వాడు అనంతుడండి, పరబ్రహ్మస్వరూపుడు. కాబట్టి ఆయన్ని ఏ విధంగా స్తుతిస్తే మనకి ఇది అవుతుంది. మరి ఈరోజు భగవంతుని పట్టుకుని భగవంతుడు కాదనే రోజులు వచ్చింది. అది యద్భావం తద్భవతి, వాళ్ళ భావాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు. దానికి ఎవరికి సజెషన్ చెప్పుకోవడం అలా లేదండి, అవసరం లేదు కూడా. వాదనలు అవసరం లేదు. పూజించినవాడు పూజించాడు, పూజించేవాడు పూజిస్తాడు. దానికి ఇంకొకరిని నువ్వెందుకు పూజించట్లేదు, నువ్వెందుకు ఇలా అంటున్నావని కూడా అనకూడదు. ఎందుకంటే వాడి భావం అది. ఇప్పుడు మూర్ఖుడి దగ్గరికి వెళ్ళి నువ్వు అలా చెయ్యి అంటే వాడు ఏం చేస్తాడు? వాడు ధోరణిలో వాడు మాట్లాడతాడు. దాన్ని పట్టుకుని, పరబ్రహ్మని పట్టుకుని వాడు ఏదో వాగుతూ ఉంటే మనము సజెషన్లు ఇస్తూ అలాగంటున్నారు ఇలా అంటున్నారు, సమాధానం కూడా ఇవ్వక్కర్లేదు అలాంటి వాళ్ళకి. వాడు ఒక మూర్ఖులు. ఆ మూర్ఖుల దగ్గరికి పోయి నువ్వు ఇలాగా నువ్వు అలాగా అనే అవసరము ఎవరికి ఉందండి? ఎందుకు అంత అవసరం ఏముంది? మన భావాన్ని బట్టి, ఎవరి భావాన్ని బట్టి వాళ్ళు భగవంతుడిని పూజించుకోవాలి, అంతే. మరి ఈ అనంతుడు పరబ్రహ్మస్వరూపుడు, నిన్ను ఎలా స్తుతించాలి మేము? నీకెట్లు నమస్కరించాలి? అంతే కదా. ఎంత నమ్రతతోనో, ఎంత భక్తి శ్రద్ధలతోనో ఉంటేనే కదండి భగవంతుడి దగ్గర మనం మోకరిల్లగలము. నిన్ను స్తుతించుటకు శేషునికి ముఖములు చాలా లేదట. శేషపాన్ పంట విష్ణు స్వరూపం, ఇక్కడ విష్ణుమూర్తితో పోలుస్తున్నాం. శేషుడులాగా ఆయన శేషపాన్పుపై మరి ఆ మహానుభావుడు శేషునికే ముఖములు చాలా లేదట. ఆయన పడుకున్న శేషపాన్పు మీద ఉండే ఆ యొక్క తలలకి కూడా ముఖములు చాలా లేదట. ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని పొగడడానికి, ఆయన్ని నమస్కరించడానికి. మరి ఓ సాయినాథ, నీకు సాష్టాంగ ప్రణామములు అర్పించుచున్నాము. ఓ సాయీశ్వర, ఎంత గొప్ప మహానుభావుడు అయ్యా నువ్వు, ఎంత గొప్ప పరబ్రహ్మ స్వరూపుడు అయ్యా. నిన్ను మేము నోరారా పిలవాలన్నా, స్తుతించాలన్నా మా పాపకర్మలు నశించి మేము పునీతులం అయితేనే కానీ నీ దగ్గరికి చేరలేమయ్యా, నిన్ను ఇలా స్తుతించలేమయ్యా అని వేడుకునేదండి ఫస్ట్ ఉండేది స్తోత్రం. అద్భుతంగా ఉంది కదా. మరి అందరూ అలా ఫాలో అయిపోండి చక్కగా బాబా గారిని, ఆ మహానుభావుడు, ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడైన మన సద్గురు సాయినాథుల వారిని
ఈ విధంగా మనం పూజించుకుంటూ ఉంటే మరి రేపొద్దున్న ఇంకో శ్లోకంలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరాం అండి.